హలో అండి. ఇది మేము కొత్తగా కట్టిన బిల్డింగ్ నియర్ నాగోల్. మా ఫ్రెండ్ సాయిరామ్ గారు ఉన్నారు. చాలా ఇంట్రెస్ట్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ సాయన. అండ్ దిస్ ఈస్ G+4 గ్రౌండ్, ఫస్ట్ సెకండ్ అది మా బిజినెస్ పర్పస్. అండ్ థర్డ్ ఫోర్త్ వచ్చేసి మేము ఉండడానికి థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి 3 BHK ఉంది. ఫోర్త్లో వచ్చేసి గెస్ట్ రూమ్, బార్ రూమ్, ప్లస్ ఒకటి స్పెషల్లీ డిజైన్డ్ హోమ్ థియేటర్. కింద వచ్చేసి చాలా పెద్ద పార్కింగ్ ఉంటుంది. అంటే మనకు 2 or 3 వెహికల్స్ అయినా పెట్టుకోవచ్చు, కార్లు. కానీ మనకు ఉంది ఒకటే. సో ఇది వచ్చేసి లిఫ్ట్ ఏరియా. సో వీళ్ళంతా మన దగ్గర వర్క్ చేసేవాళ్ళు. సో మీకు కనిపించే రూమ్ వచ్చేసి వాచ్మెన్ రూమ్. దాని పక్కనే ఒక బాత్రూమ్ కూడా పెట్టాము, ఒక కపుల్ని పెట్టాము. సో ఇది పార్కింగ్ చేసినాక కూడా మనకు చాలా ప్లేస్ మిగులుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి పైన మీకు గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఆఫీస్ అని చెప్పాను కదా, మీకు థర్డ్ ఫ్లోర్ చూపిస్తాను. సో లిఫ్ట్లో థర్డ్ ఫ్లోర్కి వెళ్తే ఒకటి సేఫ్టీ గ్రిల్ ఉంటుంది. ఇక్కడ ఒక షూ క్యాబినెట్, అది వచ్చేసి తులసి చెట్టు. ఇక్కడికి వెళ్ళి వ్యూ కూడా చాలా బాగుంటుంది. థర్డ్ ఫ్లోర్ కదా, ఎయిర్ ఫ్లో కూడా చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ హాల్. మీకు రైట్ సైడ్లో ఇది వచ్చేసి ఒక, అంటే మనం ఆన్లైన్లో తెప్పించాం వాచ్, యాంటిక్ వాచ్ టైప్ ఉంటుంది. సోఫా కూడా కస్టమైజ్ సోఫా. ఇది వచ్చేసి టీవీ క్యాబినెట్ విత్ వెనీర్ ఫినిషింగ్ అండ్ గ్లాస్. ఈ కర్టన్ ఉంది కదా, ఇది పెద్ద విండో పెట్టాము, ఒకటి 8x8 సైజ్ విండో. సో ఇక్కడ నుంచి మనకు వెంటిలేషన్ కానీ ఎయిర్ ఫ్లో కానీ చాలా బాగుంటుంది. ఇక్కడికి వెళ్ళి వ్యూ కూడా బాగుంటుంది. ఇప్పుడు వింటర్స్ అయితే మార్నింగ్ చలి కూడా, మనకు ఫాగ్ కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి మరీ చలిగా ఉంటుంది మార్నింగ్ బయటకు వస్తే. ఇది బయట వ్యూ. లోపలికి వస్తే ఇది ఒక కపుల్ సోఫా. ఇది కూడా వుడెన్ స్ట్రీట్లో ఆర్డర్ పెట్టి చేయించాము. ఈ డైనింగ్ టేబుల్ కూడా వి బుక్డ్ ఇట్ ఫ్రమ్ వుడెన్ స్ట్రీట్. అంటే వాళ్ళకు ఒక 5 weeks ముందే మనం ఆర్డర్ పెట్టాలి. అది మీరు చూసే దేవుడిది క్యాబినెట్ ఒకటి. ఈ కర్టన్ వచ్చేసి ఇది కూడా పెద్ద విండో. దాని పక్కనే వచ్చేసి మనకు వాష్ ఏరియా ఉంటుంది. ఇది వాష్ ఏరియా. ఇది బ్రేక్ఫాస్ట్ టేబుల్. ఇది ఓపెన్ కిచెన్. ఈ రైట్ సైడ్లో ఇంకొక సింక్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ వాటర్ ఫిల్టర్ యూనిట్ కూడా పెట్టించాము, కంగన్ వాటర్. ఇదంతా డ్యూకో పెయింట్ విత్ పాలిష్, లామినేట్ పాలిష్ చేశారు ఇది. సో ఇది వచ్చేసి మనకు ప్యాంట్రీ టైప్ ఎక్స్ట్రా స్టోరేజ్ యూనిట్ విత్ స్లైడ్ డోర్. ఇది హాల్, డైనింగ్, కిచెన్. సో ఇది వచ్చేసి మా బాబుది రూము. వీడికి కూడా బుక్ షెల్ఫ్స్, కొన్ని టాయ్స్ షెల్ఫ్స్ ఇచ్చాము. ఇది క్యాబినెట్. ఇది అక్రాలిక్ షీట్స్తో చేశారు. ఇది డ్రెస్సింగ్ టేబుల్. అండ్ దిస్ ఈజ్ బాత్రూమ్. బాత్రూమ్స్ కూడా అన్ని 5x2 టైల్స్, అన్ని పెద్ద టైల్స్ వేసాము. ఇది వచ్చేసి స్టడీ యూనిట్. ఇది వచ్చేసి పెప్పర్ ఫ్రై ఆన్లైన్లో తెప్పించాము, పెప్పర్ ఫ్రై వాళ్ళ దగ్గర నుంచి. సో దీనివల్ల ఏంటంటే మనకు ప్లేస్ అస్సలు వేస్ట్ కాదు. మళ్ళీ మనకు వాల్కి మనకు మౌంట్ చేసుకోవచ్చు. మనం అటు ఇటు నడవడానికి కూడా ఫ్రీగా ఉంటుంది. ఓన్లీ యూస్ చేసుకునేటప్పుడు మనం డౌన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి పాప రూమ్. తనది బుక్ షెల్ఫ్ ఇది విత్ లైటింగ్. ఇది ఈ వాల్పేపర్ కూడా తనే సెలెక్ట్ చేసుకుంది. కబోర్డ్స్. దిస్ ఇస్ బాత్రూమ్. పాపది డ్రెస్సింగ్ టేబుల్ ఇది మీరు చూసేది. సేమ్ బుక్ షెల్, స్టడీ టేబుల్. సో నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ ఏంటంటే మీకు ఓన్లీ బెడ్ ఒకటే ఉంటుంది, మిగతాదంతా క్లాజెట్లో ఉంటుంది. అంటే డ్రెస్సింగ్ కానీ బాత్రూమ్ కానీ ఏది కనిపించేది. ఈ వాల్పేపర్ కూడా మా వైఫ్ సెలెక్ట్ చేసింది, నాకు కూడా నచ్చింది, చాలా బాగుంటుంది. ఈ స్లైడ్, ఈ క్లాజెట్ డోర్ అంతా ఇది లామినేట్ ఫినిష్. అంటే మన గ్లాస్ టైప్ వస్తుంది ఫినిషింగ్. వెనీర్ పైన లామినేట్ ఫినిష్.
సో ఇస్ ఓపెన్ క్లాజెట్, దాని పక్కనే బాత్రూమ్. ఇది బ్యాక్ సైడ్ స్లైడ్కి అంతా బ్యాక్ సైడ్ మిర్రర్ ఇచ్చాము. సో లోపల కూడా మనం రెడీ కావడానికి. ఇది మాస్టర్ బాత్రూమ్, ఇది పెద్దగా ఉంటుంది కొంచెం. ఆ 2 బాత్రూమ్ మీద ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. ఇది ఓపెన్ క్లాజెట్. మళ్ళీ మనం బయటకు వచ్చి డోర్ క్లోజ్ చేసుకుంటే సో నీట్గా ఉంటుంది. సో ఇది అగైన్ హాల్. టీవీ క్యాబినెట్. సో నెక్స్ట్ వచ్చేసి పైన టెర్రస్ అని చెప్పాను కదా, నెక్స్ట్ విల్ గో టు టెర్రస్. ఇది టెర్రస్ ఎంట్రన్స్. ఇది కూడా చాలా ఇష్టంగా చేయించుకున్నాను నేను. ఇది గ్రానైట్ ప్లస్ ఆర్టిఫిషియల్ గ్రాస్ 2 మిక్స్ అయ్యి ఉంటుంది, అంటే కింద ఫ్లోరింగ్. ఇక్కడ వ్యూ చూసారు కదా, వాటర్ ఫ్లో టైప్ ఉంటుంది, మనకు పక్కన వాటర్ ఫ్లో వెళ్తూ ఉంటుంది. సో ఇది కస్టమైజ్డ్ ఫోటో మా వైఫ్ది, నాది. ఇక్కడ ఒకటి కృష్ణుంది చేయించాము, మురల్ ఆర్ట్ టైపు, అంటే ఫైబర్ మెటీరియల్ వచ్చేసి ఫైబర్. ఇది పైన ఓపెన్ కిచెన్ అండ్ బార్బిక్యూ. ఈ సైజ్ ఇచ్చేసి సైజుని బట్టి చేయించాము. ఇది చాలా పెద్దగా ఉంటుంది, సింగిల్ పీస్ అది. ఈ వాల్ కూడా గ్రాస్ అటాచ్ చేసేసి సెల్ఫ్స్ ఇచ్చి కొన్ని ఫ్లవర్ పాట్స్ అలాంటివి పెట్టాము. సో ఇది ఈవినింగ్ కూర్చోవడానికి, దానికి లైటింగ్ కూడా బాగుంటుంది, నైట్ టైంలో లైట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది పైన పెంట్ హౌస్, గెస్ట్ రూమ్, బార్. మనకు సోఫా కమ్ బెడ్ ఉంటుంది, నైట్ ఎవరైనా స్టే చేస్తే మనం సోఫాని బెడ్ చేయొచ్చు. సో దీస్ ఆల్ డిజైన్డ్ బై S&H, షబీర్ అండ్ హేమ. ఇదంతా కొద్దిగా లిటిల్ కలెక్షన్, బయటికి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మనం కలెక్షన్, లిక్కర్ బాటిల్స్. సో ఈ చైర్స్ కూడా వుడెన్ స్ట్రీట్లో ఆర్డర్ పెట్టి చేయించాము, ఫ్లోరల్ చైర్స్. సో దిస్ ఈజ్ హోమ్ థియేటర్, పర్సనలీ డిజైన్డ్ హోమ్ థియేటర్ బై 3V Tech. వాళ్ళు ఓన్లీ స్పెషల్లీ ఇంటూ హోమ్ థియేటర్స్ చాలా బాగా చేస్తారు వాళ్ళు. కొద్దిగా కాస్ట్లీ బట్ ఇట్స్ వర్త్. దీంట్లో వచ్చేసి మనకు సీలింగ్ లైట్స్, వాల్ లైట్స్ అన్నీ దాంట్లోనే అరేంజ్ చేశారు విత్ అకాస్టిక్స్. 4 రిక్లైనర్స్ ప్లస్ లాంజర్ ఉంటుంది, అంటే ఒక 10 మెంబర్స్ అయితే కంఫర్ట్ కూర్చోవచ్చు. ఎక్కువ ఉన్నా కానీ మనం బీన్ బ్యాగ్స్ కానీ నార్మల్ ఇంకొక సోఫా ఉంది సైడ్కి, మినీ సోఫా, అది బెడ్ కమ్ సోఫా అది కూడా. సో దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి 24x14 సైజ్ ఉంటుంది. స్క్రీన్ 150 ఇంచెస్ స్క్రీన్. ఇది బాత్రూమ్ అండ్ దిస్ ఈజ్ జిమ్ రూమ్. అంటే ఎక్కువ టైం ఏం స్పెండ్ చేయం కానీ హాఫ్ అన్ అవర్ 45 minutes వీక్లీ 4 times or 5 times. అప్పుడప్పుడు బ్రేక్ ఇస్తే 1 month కూడా బ్రేక్ పడుతుంది. సో దిస్ ఈజ్ జిమ్ రూమ్, యాక్టివిటీ ఏరియా. సో దిస్ ఈజ్ అగైన్ బ్యాక్ వస్తే మనం పైన టెర్రస్ వ్యూ. నేను చెప్పాను కదా, ఈ ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో మనకు ఆ వాటర్ ఫ్లో అలా కనిపిస్తూ ఉంటుంది. నాగోల్ బ్రిడ్జ్ ఉంటుంది మీకు, ఇప్పుడు నాగోల్ బ్రిడ్జ్ కనిపించేది, నాగోల్ బ్రిడ్జ్. ఇక్కడికి లైటింగ్ కానీ నైట్ అంత వ్యూ కూడా బాగుంటుంది. సో మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ ఆర్ సూపర్ హియర్. థ్యాంక్ యూ. జై హింద్.